ఆ 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. అది కూడా చెప్పారు వీళ్ళు, అసాధ్యమైనటువంటి పని. తద్వారా 1 కోటి మంది వస్తారు, కనీసం 40-50 లక్షల మంది వస్తారు. 40 లక్షల మంది ఇంటూ 4,000 రూపాయలు వేసుకుంటే అక్కడ ఒక 1,600 కోట్లు డబ్బులు అవసరం అయిపోతాయి. అది సాధ్యం కాదు. అది కలిపితే 3,000 కోట్లు అసాధ్యం. అది ఆయన మాట చెప్తాడు, చేయలేడని చెప్పారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పదే పదే, నమ్మద్దు అది మోసము అన్నటువంటిది. కానీ నమ్మారు కదా జనం, ఓట్లేసారు కదా జనం. సరే, ఈ లెక్కలన్నీ టీడీపీ వేసుకోలేదా? ఈ లెక్కలన్నీ చంద్రబాబు గారు వేసుకోలేదు అప్పుడు? అంత తెలియనోడే ఏంటి ఆయన. జనాలు ఎలా ఇచ్చేసారు హామీలు అవి? ఆ రెండు హామీ అన్నటువంటి అమలు చేయడానికి అన్నది ఆయన ఎప్పుడన్నా చెప్పారా? హామీ అనేది నీకు ఒక ఆశ రేకెత్తించడానికి. హామీ అనేటటువంటిది నీకు ఒక ఆశ. ఇప్పుడు మనం పిల్లలకి నువ్వు పెద్దవు, మంచి ఉద్యోగం చేపిస్తాను, లేకపోతే మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం అని ఆశ పెడతాం. ఈయన మనకి ఆయనే చెప్తారు కదా, నేను తండ్రి లాంటోడని రాష్ట్రానికి. తండ్రి లాంటోడు కాబట్టి నీ ఎదుగుదల కోసం ఆశ పెడుతుంటారు ఆయన. నీ ఎదుగుదల కోసం ఆయన పెట్టే ఆశతో ఆయన ఎదుగుదల చూసుకుంటారు. ఆయన ఎదిగాడు అక్కడ, నీ ఎదుగుదల అట్లాగే ఉంటుంది. బట్ నువ్వు ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఎదుగుతావేమో, ఎదక్కపోతే నీ కర్మ, ఎదిగితే ఆయన పేరు చెప్పుకో. ఇది ఒక స్ట్రాటజీ నడుస్తూ ఉంది, దశాబ్దాలుగా నడుస్తుంది. ప్రజలు మోసపోయారా సార్, లేదంటే